నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అన్నది ఒకే ఒక ఆశయం లక్ష్యం చేత ఏర్పడిన ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులు కోల్పోయిన డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్లు సాధించిన తర్వాత ఒక 4 సంవత్సరాల నుంచి ఉద్యోగులు ముక్త కంఠంతో రాష్ట్రంలో నుండి 2.5 లక్షల మంది ఉద్యోగులందరూ కూడా ఏకకంఠంతో పోరాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి కన్నువిప్పులు కలగక ప్రభుత్వాల యొక్క డిమాండ్ను పట్టించుకోని పరిస్థితుల్లో ఉద్యోగులకి జిల్లాలో ప్రథమ ప్రతినిధిగా ఉన్న కలెక్టర్ల గారికి చిత్తూరు కాణిపాకం వినాయకుని సాక్షిగా ప్రారంభించినటువంటి ఈ చైతన్య యాత్ర 25 జిల్లాల మీదుగా అందరి కలెక్టర్ను కలుసుకుంటూ పాత పెన్షన్ పునరుద్ధరించాలి అలాంటి ఒకే ఒక డిమాండ్ చేత ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ శ్రీకాకుళం కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ని పంపాల్సిందిగా కోరుతూ మేము ఈ చేస్తున్న ఈ చైతన్య యాత్ర ముగింపు చేయబోతున్నాం. ఒకటి పరిస్థితి ఎలా ఉందంటే దాదాపు 25 సంవత్సరాల పాటు నిస్వార్థంతో ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయాలని ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ అందరం సెక్యూరిటీ లేక ఆర్థిక భరోసా లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి అదే మా ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకైన వాళ్ళు మాత్రం ఒకరోజు పనిచేసినా లేకపోతే 10 సంవత్సరాలు పనిచేసినా వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఒక పెన్షన్, ఎంపీగా పనిచేస్తే ఒక పెన్షన్, ఒకవేళ అంతకుముందు అతను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తే ఒక రకరకాల 2, 3, 4 రకాల పెన్షన్స్ తీసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలు చాలా సువర్ణార్థాక్షరాలతో లిఖించుకునే వాళ్ళు మరి మా యొక్క జీవితాలను ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేది ఒక ఆలోచన చేతనే మా భవిష్యత్తు కోసం మేము ఒకే ఒక డిమాండ్తో చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కానీ ఈ నూతన పెన్షన్ విధానానికి మాత్రమే మేము వ్యతిరేకంగా ఉన్నాం. అందుకోసమే మేము ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యమం వల్ల ఇవాళ దేశంలో 4 రాష్ట్రాలు పాత పెన్షన్ వైపుకు మరలి వెళ్ళాయని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, ఈ రాజస్థాన్లో కానీ వాళ్ళకి పాత పెన్షన్ వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క కార్యకలాపాల నుంచే అదే జాతీయ స్థాయిలో ఉండే అన్ని రాష్ట్రాల వాళ్ళ అన్నింటినీ కూడా నేషనల్ మూవ్మెంట్ ఫర్ వరల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక అసోసియేషన్ కిందకి తీసుకొచ్చి పాత పెన్షన్ సాధించుకోగలిగాం. అదేవిధంగా ఆ 4 రాష్ట్రాల్లో ఏ విధంగా పాత పెన్షన్ పునరుద్ధరించారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ పునరుద్ధరించి దాదాపు 2.5 లక్షల యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపుతారని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆకాంక్షిస్తున్నాం. నా పేరు పాలేల రామాంజనేయులు యాదవ్, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యవస్థాపకుని మరియు ప్రస్తుత గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను సార్.